కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. అండ్ ఐ నో విలన్ అంటే మా బ్రో ఇంకా నాకు ఎప్పటి నుంచి తెలుసు, తను రాశాడు పెన్నుతో అంటే దానికి ఒక ఖచ్చితమైన ఒక మీనింగ్ ఉంటుంది. అండ్ ఫ్యామిలీని దగ్గర పెట్టుకొని రాస్తాడు. ఫ్యామిలీ ఆడియన్స్, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళి చూసి ఎంజాయ్ చేసేలా రాస్తాడు. బ్రో నేను లాస్ట్ పీక్ అంటే మొత్తం మూవీ అంతా ఒక జర్నీ, లాస్ట్ పీక్లో అయితే ఫుల్గా నవ్వుకున్నాను బ్రో. సలీం ఫేకు అండ్ మీ ఇద్దరు క్యారెక్టర్ది. అండ్ ఓవరాల్గా ఇట్ వాస్ రియలీ గుడ్. అండ్ కంగ్రాట్స్ అన్న అండ్ విష్ యూ ఆల్ ది గుడ్ లక్. అండ్ పెన్నుతో అండ్ ఆల్సో ఇది సెకండ్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్లీ మధ్యలో మిస్ అయ్యా. ఓకే, సో ఐ థింక్ అండ్ నాకు నేను ఒక విషయం అంటే మీ గురించి నాకు తెలుసు కాబట్టి, జర్నీ చేసే కాబట్టి ఐ నో యూ పర్సనల్లీ. అండ్ పర్సనల్గా పక్కన పెడితే ద ప్రొఫెషనల్లీ వాట్ యూ డూ ఐ నో. అండ్ ఫస్ట్ మూవీకి తను చేసిన యాక్టింగ్ కానీ, తను పెట్టిన ఎఫర్ట్, కొన్ని స్టంట్స్ కానీ. అండ్ నేను నెక్స్ట్ రిక్వెస్ట్ కూడా ఇప్పుడే చెప్తున్నా, నా పక్కన ఉన్నాగా ఓ మంచి మాస్ సినిమా చేయ బ్రో. బికాజ్ ఇప్పుడు నాకు తెలిసి తెలుగులో అన్ని స్టంట్స్ చేసే హీరోస్ కానీ అలా రిస్క్ చేసే వాళ్ళు కూడా తక్కువ మంది. సో ఐ విష్ యూ ఆల్ ది గుడ్ లక్. ఒక మంచి మాస్ మూవీ ఇంకా ఒక సెకండ్ పడి ఇలా సక్సెస్ఫుల్గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ ఐ రియలీ వాంట్ టు సే వన్ వర్డ్ అబౌట్ యూ, యు ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ సన్. బికాజ్ ఒక ఫాదర్ సపోర్ట్ ఇంతగానం చాలా తక్కువ మందికి దొరుకుతూ ఉంటుంది. అండ్ యాక్టింగ్ మీద నీకున్న ప్యాషన్ని తను అండ్ ప్యాషన్ ఉండటం పక్కన పెడితే సినిమా అవకాశం వచ్చిన తర్వాత దాన్ని నువ్వు యూటిలైజ్ చేసుకున్నావు చూడు. ఐ మీన్ ద వే యు ఆర్ డూయింగ్ ఈజ్ అమేజింగ్. అండ్ ఒక ప్రౌడ్ ఫాదర్గా ఆయన 10 మంది చెప్పుకుంటాడు, ఒక ప్రౌడ్ సన్గా నువ్వు ఇంకా బెటర్ చేయాలి. అండ్ వెల్కమ్ టు శ్రీనివాస్ గారు వన్స్ అగైన్ అన్నయ్య. లవ్ యూ అన్న, లవ్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది గుడ్ లక్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. యా, సీ యూ మ్యాన్.